కొంతమందిలో ఓన్లీ తల భాగంలో మాత్రమే ఉంటుంది. దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటారు. వెంట్రుకలు ఎక్కడైతే ఉంటాయో తల భాగం అండ్ హెయిర్ ఫాలికిల్ చుట్టూ గూడా చెవుల వెనుక భాగంలో ఉండేది స్కాల్ప్ సోరియాసిస్. కొంతమందిలో ఓన్లీ అరిచేతులు, అరిపాదాల్లో మాత్రమే ఇటువంటి ప్యాచెస్ ఉంటాయి. చర్మం దళసరిగా మారటం, క్రాక్స్ రావటం, విపరీతమైన దురద, స్క్రాచ్ చేసినప్పుడు పొట్టు రాలటం. సో, ఇలా అరచేతులు, అరిపాదాల్లో ఉండేటువంటి సోరియాసిస్‌ని ప్లాంటో పామార్ సోరియాసిస్ అంటారు. ఇది కాకుండా కొంతమంది చిన్న పిల్లల్లో 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల పిల్లల్లో చర్మం మీద, వీపు భాగంలో, అబ్డోమెన్ మీద, చేతులు, కాళ్ళ మీద చిన్న చిన్న నీటి బిందువుల్లాగా ప్యాచెస్ లాగా రావడం జరుగుతుంది. సో, దీన్ని గట్టెడ్ సోరియాసిస్ అంటారు. గట్టెడ్ సోరియాసిస్ అనేది చాలా మైల్డ్ సోరియాసిస్ చిన్న పిల్లల్లో రావడం జరుగుతుంది. సో, ఏ రకమైన సోరియాసిస్ అయినప్పటికీ శరీరంలో ఎక్కడ ఉన్నా కానీ లక్షణాలు మాత్రం ప్రధానంగా దురద ఉండటం, క్రాక్స్ లాగా రావటం, వాటి నుంచి పొలుసులుగా రావడం, చేప పొలుసుల్లాగా కనిపించేది సోరియాసిస్. ఇటు సోరియాసిస్‌కి ఎటువంటి ల్యాబొరేటరీ రిపోర్ట్స్ కానీ అండ్ టెస్ట్‌లు అవసరం లేదు. మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా పేషెంట్‌ని చూసినప్పుడు వాళ్ళ యొక్క మెడికల్ హిస్టరీ ద్వారా కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సాధారణంగా ఇటువంటి సోరియాసిస్ ప్రాబ్లమ్ అనేది సంవత్సరం అంతా ఒకేలా ఉండదు. చలికాలం, వర్షాకాలంలో వ్యాధి యొక్క తీవ్రత అనేది కొంచెం ఉధృతంగా ఉంటుంది మిగతా సీజన్స్‌తో పోలిస్తే.